ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వివాదంతో దేశవ్యాప్తంగా విమర్శలు ఫేస్ చేస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇప్పుడు ఊహించిన విధంగా ఇంకొక బిగ్గెస్ట్ షాక్ తగిలింది. ఈసారి లీకేజ్ కాదు, ఏకంగా నీట్ అఫీషియల్ పోర్టల్నే హ్యాక్ చేసి స్టూడెంట్స్ అకౌంట్స్లో ఉండాల్సిన రిఫండ్ మొత్తాన్ని ఒక 19 ఏళ్ల కుర్రాడు చాలా స్మార్ట్గా తన అకౌంట్కి మళ్లించేశాడు. అసలు సెక్యూరిటీ సిస్టమ్స్ని దాటుకొని ఈ రేంజ్ స్కామ్ ఎలా జరిగిందో తెలిసి అటు పోలీసులు ఇటు ఎన్టీఏ అధికారులు కూడా ఫుల్ షాక్ అవుతున్నారు. అసలు ఎవరి కిలాడి? ఎన్టీఏ వెబ్సైట్లో ఉన్న ఆ లూప్ హోల్ ఏంటి, అతడు వాడిన డేంజరస్ సైబర్ టెక్నిక్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం. బీహార్లోని గయా జిల్లాకు చెందిన నవీన్ యాదవ్ అనే ఒక 19 ఇయర్స్ కుర్రోడు నీట్ రిఫండ్ పోర్టల్లో ఉన్న సెక్యూరిటీ లోపాలని టార్గెట్ చేశాడు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మే 3న జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడంతో మే 12న ఎన్టీఏ దాన్ని క్యాన్సిల్ చేసింది. మళ్ళీ జూన్ 21కి రీ ఎగ్జామ్ పెట్టడానికి ఏర్పాట్లు చేస్తూ ఎగ్జామ్ రాయకూడదనుకునే స్టూడెంట్స్ కోసం ఆన్లైన్లో రిఫండ్ ఆప్షన్ ఇచ్చింది. ఒక్కో స్టూడెంట్కి 1700 చొప్పున రిఫండ్ ఇవ్వాలి. ఇక్కడే ఈ నవీన్ యాదవ్ తన క్రిమినల్ బ్రెయిన్కి పని చెప్పాడు. ఈ రీఫండ్ ప్రాసెస్లో స్టూడెంట్స్ సబ్మిట్ చేసిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని చేంజ్ చేసి ఆ మనీ మొత్తం తన సొంత బ్యాంక్ అకౌంట్కి వచ్చేలా ఒక క్రేజీ స్కెచ్ చేశాడు. సో ఈ ప్రాసెస్లోనే దాదాపు 350 మంది స్టూడెంట్స్ ప్రొఫైల్ని అతను టార్గెట్ చేస్తే అందులో సక్సెస్ఫుల్గా 150 మందికి పైగా అభ్యర్థుల అకౌంట్స్లోకి చొరబడి బ్యాంక్ డీటెయిల్స్ మార్చేశాడు. కేటుగాడి వాడిన సైబర్ టెక్నిక్ ఏంటో తెలిస్తే మీరు కూడా నిజంగా షాక్ అవుతారు. బ్రూట్ ఫోర్స్ అటాక్ అనే ఒక డేంజరస్ సైబర్ అటాక్ మెథడ్ని యూజ్ చేసి ఈ డబ్బులు గుంజాడంటున్నారు పోలీసులు. ఈ టెక్నిక్ ఏంటంటే స్టూడెంట్స్ పెట్టుకున్న వీక్ పాస్వర్డ్ను ఊహిస్తూ డిఫరెంట్ కాంబినేషన్లను వరుసగా ట్రై చేస్తూ అకౌంట్స్ని క్రాక్ చేస్తారు. ఎన్టీఏ పోర్టల్లో సెక్యూరిటీ సిస్టమ్ చాలా వీక్గా ఉండటం వల్ల వాడు ఈజీగా స్టూడెంట్స్ ప్రొఫైల్స్ని ఓపెన్ చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ప్లేస్లో తన నెంబర్ ఎంటర్ చేశాడు. దాంతో ఒక్కో అభ్యర్థికి రావాల్సిన 1700 అమౌంట్ మొత్తం ఈ నవీన్ అనే అబ్బాయి అకౌంట్లో పడిపోయాయి. అయితే ఈ రిఫండ్ ట్రాన్సాక్షన్లో సడన్గా అబ్నార్మల్ చేంజెస్ రావటాన్ని రికగ్నైజ్ చేసిన ఎన్టీఏ ఆఫీసర్స్ వెంటనే అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్కి కంప్లైంట్ చేశారు. పోలీసులు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని ట్రాక్ చేసి మనీ ట్రయల్ని బేస్ చేసుకొని చివరికి బీహార్లో ఉన్న నవీన్ యాదవ్ని చొక్కా పట్టుకుని లాక్కొచ్చి జైల్లో పడేశారు. అహ్మదాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శరత్ సింగ్ ఈ ఎన్టీఏ పోర్టల్ గురించి ఇంకొన్ని షాకింగ్ డీటెయిల్స్ కూడా చెప్పారు. ఈ పోర్టల్లో కనీసం బేసిక్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా లేదట. అంటే ఒక ఓటీపీ లాంటి సెక్యూరిటీ కూడా లేకపోవటం వల్లే ఈ 19 ఏళ్ల కుర్రాడు ఎన్టీఏ పోర్టల్తో అంత ఈజీగా ఆడుకోగలిగాడు. ఈ దెబ్బతో మేల్కొన్న ఎన్టీఏ ఇప్పుడు అర్జెంటుగా వెబ్సైట్ సెక్యూరిటీ ఫీచర్స్ని అప్డేట్ చేస్తుంది. ఆల్రెడీ నీట్ పేపర్ లీక్పై సిబిఐ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశారు. జూన్ 21న రీ ఎగ్జామ్ జరగబోతుంది. ఇలాంటి టైంలో మళ్ళీ అఫీషియల్ పోర్టల్ ఇలా హ్యాక్ అవ్వటం అనేది ఎన్టీఏ పరువుని కంప్లీట్గా బజారును పడేసింది. స్టూడెంట్స్ భవిష్యత్తుని గాల్లో దీపంలా మార్చేసి కనీసం వాళ్ళ అకౌంట్స్కి కూడా సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారంటూ పబ్లిక్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జామ్స్ నడిపే ఎన్టీఏ వెబ్సైట్ని ఒక 19 ఏళ్ల కుర్రాడు ఇంత ఈజీగా హ్యాక్ చేయడంపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఎన్టీఏని నమ్మి స్టూడెంట్స్ ఎలా ఎగ్జామ్ రాయాలి? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.